గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12వ తేదీన జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ పెను విషాదంలో మొత్తం 274 మంది ప్రాణాలు కోల్పోగా ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడే రమేష్ విశ్వాస్ కుమార్. తీవ్ర గాయాలతో మృత్యుంజయుడిగా తిరిగొచ్చిన విశ్వాస్ ఇన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. మంగళవారం రాత్రే డిశ్చార్జ్ అయ్యాడు. అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విశ్వాస్ కుమార్ ఇంటికి వెళ్లకుండా నేరుగా తన సోదరుడు అజయ్ కుమార్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు డయ్యూలోని స్వగ్రామానికి చేరుకున్నారు. అయితే ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో తనతో పాటే లండన్కు బయలుదేరిన అతని సోదరుడు అజయ్ కుమార్ విశ్వాస్ ప్రాణాలు కోల్పోగా DNA పరీక్షలు పూర్తి చేసిన అధికారులు అజయ్ కుమార్ మృతదేహాన్ని బుధవారం ఉదయమే కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో డయ్యూలోని తమ స్వగృహానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయం తెలిసి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రమేష్ విశ్వాస్ కుమార్ నేరుగా తన సోదరుడు అజయ్ కుమార్ విశ్వాస్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు డయ్యూ వెళ్లారు. అంత్యక్రియల్లో పాల్గొన్న విశ్వాస్ కుమార్ గుండె లవిసేలా రోధించటం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తోంది. ప్రమాదానికి ముందు వరకు తనతోనే ఉన్న తన సోదరుడు ఇప్పుడు నిర్జీవంగా పడి ఉండడం చూసి విశ్వాస్ జీర్ణించుకోలేకపోయారు. తీవ్ర దుఃఖంతో గుండె లవిసేలా రోధించారు. రమేష్ను ఓదార్చటం ఆయన బంధువుల వల్ల ఏమాత్రం కాలేదు. ఒంటిపై గాయాలున్నప్పటికీ సోదరుడి పాడెను మోశారు విశ్వాస్ కుమార్. ఈ హృదయ విదారక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరి గుండె బరువెక్కుతుంది. మీ సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Get it.